ఏరు దాటే వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా తయారైంది నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి లేనిపోని పెత్తనం చేసిన నాయకులు ఓటమి తర్వాత పార్టీ ఏమైపోతే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించాల్సిన నేతలు అడ్రస్ లేకుండా పోయారు. ప్రతిపక్ష నేతలు లేకపోవడంతో అధికార పార్టీ నేతలు చేస్తున్న దోపిడీలను అధికారంలో ఉన్న నాయకులే అడ్డుకోవడం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక దోపిడీలు పెరిగిపోయాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. కొందరు గ్రావెల్ను తవ్వుతుంటే మరికొందరు క్వాంచుతో అక్రమ వ్యాపారం మొదలుపెట్టారు. ఇంకొందరు ఇసుకతో అడ్డదిడ్డంగా సంపాదించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ నాయకులు పట్టీ పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అధికార పార్టీ నాయకులే ఆ అక్రమాలను అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలలో క్వాంచ్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు క్వాంచ్ దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై గతంలో వెంకటగిరి ఎమ్మెల్యే తన అనుచరులతో క్వాంచ్ మైన్లను విజిట్ చేసి అడ్డుకోవడం సంచలనంగా మారింది. క్వాంచ్ అక్రమ తవ్వకాలపై వైసీపీ నేత మేరిగ మురళీధర్ నిలదీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పోరాటం హౌస్ అరెస్టుతో ఆగిపోయింది. ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్తో పాటు తెల్లరాయిని ఇష్టారాజ్యంగా తవ్వేసి కాసులు పిండుకుంటున్నారు కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకున్నారు. తనకు చెడ్డ పేరు తీసుకొస్తున్న మైనింగ్ మాఫియా ఉదయగిరిని విడిచి వెళ్లాలంటూ బహిరంగ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కాకర్ల. అక్రమార్కుల పని పట్టాల్సిన అక్కడ వైసీపీ నాయకులు అసలు ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. కావలి నియోజకవర్గంలోనూ మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వేస్తున్నారు. చిన్నపాటి కొండలను కరిగించి లేఅవుట్లకు తరలించుకుపోతున్నారు. అయితే దీనిపై ప్రశ్నించాల్సిన వైసీపీ నేతలు అసలు పత్తా లేకుండా పోయారు. నెల్లూరు నగరం పరిధిలో పెన్నా నది వద్ద ఇసుక రిచ్చులు ఉన్నాయి. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఇసుకను తవ్వుకుంటున్నారు. దీన్ దయాల్ నగర్లో నియామకాలకు విరుద్ధంగా భారీ వాహనాలను వినియోగిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అర్ధరాత్రి వేళ స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు. అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తారా అని అక్కడున్న వారిపై విరుచుకుపడ్డారు. ఈ అక్రమాలను అడ్డుకుని సంబంధిత వ్యక్తులను ప్రజా కోర్టులోకి లాగాల్సిన బాధ్యత ఉన్న వైసీపీ నాయకులు ఏమయ్యారో తెలియడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అన్ని చోట్ల దారుణాలను ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులతో వైసీపీ నాయకులు చేతులు కలిపారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక దోపిడీ ఈరోజు భయంకరంగా ప్రతి ఒక్క రీచ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇసుక దోపిడీ ఎలా చేస్తుందో అదే ఇసుక దోపిడీని కూడా ఈ మధ్య కూడా మన వెంకటేశ్వరం దగ్గర ఒక రీచ్లో ఇదే కూటమి ప్రభుత్వంలో పనిచేసే నాయకులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా చరిత్రలో ఒక ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఆ అన్యాయాన్ని అరికట్టి మొన్న టిప్పర్లు కానీ జేసీబీలు కానీ అన్నింటినీ కూడా మన ఈ ఒక మైనింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఎంత తారా స్థాయిలో ఈ ఇసుక దోపిడీ జరుగుతుందో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పేదవారికి ఇసుక తెచ్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ బడా నాయకులకి ఇసుక ఫ్రీ తెచ్చినట్టుగా ఉంది. ఈరోజు మీ నాయకులే బహిర్గతం చేశారు, మేము కాదండి, మీ నాయకులే బహిర్గతం చేశారు. మా అందరు కళ్ళు కప్పి మా గొంతులు నొక్కేస్తున్నారు. మా వాయిస్ని బయటికి రాకుండా చేశారు. అక్రమ కేసులు అన్నారు, రౌడీ షీట్లు అంటారు, కొట్లాట్లు అంటారు, కొట్టండి అన్నారు. రౌడీ ఎట్ట పడితే అట్ట మమ్మల్ని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని గొంతు నొక్కడం జరిగింది. ఈరోజు మీ నాయకులే బయటికి వచ్చి మీరు చేసే అక్రమాలు అవినీతి బయటికి పెట్టడం జరిగింది. దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలన్నారు పోలీసు వారు అని చెప్పి మేమంతా సగౌరవంగా అడగడం జరుగుతూ ఉంది. ఇక్కడైనా పోలీసు వారికి చెప్తా ఉన్నాము, పోలీస్ యంత్రాంగానికి కేవలం అక్కడ జేసీబీని ఒక లారీనే సీజ్ చేశారని చెప్పని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు కనుక వారి మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తీవ్రంగా పోరాటం చేస్తామని చెప్పి సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఆయన జిల్లాలో వాయిస్ రేజ్ చేస్తున్నారు, మీ అక్రమాలని బయట పెడుతున్నారని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఊరిలో లేకుండా ఆయన్ని తరివేసి మీ ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తున్నారే, ఈరోజు మీ నాయకులే బయట పెట్టారు మీ దోపిడీలు. మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు రమ్మన్నారంటే మంత్రి గారికి విలువ లేకపోతే మంత్రి కంటే పెద్దోళ్ళు ఎవరున్నారు? ఆయన ఎవరు చెప్తే మీరు అధికారులు అక్కడికి స్పాట్కి రాలేదు. మంత్రి గారు ఫోన్ చేసి చెప్పారని చెప్పి మీ నాయకుడే చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోమని మీ నాయకుడే చెప్తున్నాడు. కానీ యాక్షన్ తీసుకోవడానికి ఏ అధికారం రావట్లేదు. సుమారు 10:30-11కి వాళ్ళు పోయారంట, అర్ధరాత్రి 3 దాకా ఆడ కూర్చున్నా కూడా అధికారులు రాలేదంట. అంటే మంత్రి కంటే పెద్ద నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా? ఎవరు చేశారు మీకు? నెల్లూరు జిల్లాలో నారాయణ గారి కంటే పెద్ద స్థాయి వ్యక్తి ఎవడున్నాడు? పోనీ నారాయణ గారే ఇటు కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక మాట, అటు అధికారులకు ఒక మాట చెప్తున్నారా? ఈ దోపిడీలో మీ షేర్ ఎంత? అదే నెల్లూరు ప్రజలు మాట్లాడుకుంటుండగారు అని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. అధికార తెలుగుదేశం పార్టీలో ఎక్కడికక్కడ గ్రూపులు ఉన్నాయి. పాత, కొత్త, సీనియర్, జూనియర్ అనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. వాటి సంగతి అటుంచితే కీలక బాధ్యతను పక్కన పెట్టేసిన వైసీపీ నాయకులు తాము ప్రతిపక్షం అనే విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల నాటికి వైసీపీని ప్రజలు పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి స్పందిస్తారని ఆశిద్దాం.